ఈ పైప్ వేసిన తర్వాత లోపల పైప్లోకి ఏమన్నా అడ్డుపడిపోయినా చీము గడ్డలు లాంటివి కానీ రక్తం గడ్డలు లాంటివి కానీ లేదంటే పొరలు లాంటివి ఉంటాయి, లాక్యులేషన్స్ అంటారు. అవేమైనా అడ్డుపడిపోయినా ఏమవుతుంది అంటే ఈ పైపులో ఇక్కడ కదలిక అనేది కనిపించదు, ఆ కాలం మూమెంట్ అనేది ఉండదు అనమాట. అటువంటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఛాతి లోపలికి వేసిన పైపుని ఫ్లష్ చేయాల్సి వస్తుంది అనమాట. 20 ml సిరంజ్లో కానీ లేదంటే 10 ml సిరంజ్లో కానీ ఎన్ఎస్ అంటే ఓన్లీ ఎన్ఎస్ఏ తీసుకోవాలి. ఆర్ఎల్ లాంటివి కానీ ఇంకా గ్లూకోజ్ ఉంటాయి 5D కానీ 25D కానీ అటువంటివి చేయకూడదు, ఓన్లీ ఎన్ఎస్తోనే చేయాలి. ఏంటంటే ఈ పైపుని ఛాతి దగ్గరగా ఇలా క్లాంప్ చేసి ఇప్పుడు మనం చేసే ముందు ఈ ఏరియాని బీటాడిన్తో తుడవాలన్నమాట తప్పకుండా, ఎందుకంటే మనం సూది పెట్టి పొడుస్తాం కాబట్టి లోపల ఈ భాగాన్ని మనం బీటాడిన్తో తుడిచి లోపలికి దీనికి ఈ సూదిని లోపలికి గుచ్చాలన్నమాట. లోపల గుచ్చేసి లోపలికి ఇలా పెట్టి గట్టిగా పట్టుకొని గట్టిగా ఈ సిరంజిని ఫ్లష్ చేయాలి. ఫ్లష్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఏమైనా అడ్డుపడిపోయినా కానీ ఆ రంధ్రాల్లోంచి పక్కకు జరిగిపోయి మళ్ళీ పైపు మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా గట్టిగా ఫ్లష్ చేసుకోవాలన్నమాట.